ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. అవును, మీరు చూసేది అక్షరాల నిజం. మన సచివాలయంలో ఐటీ బిల్లులు, డెవలప్మెంట్ బిల్లుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు కేవలం తిండి బిల్లు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 8 కోట్లు. ఏంటి, షాక్ అయ్యారా? 8 కోట్లకు ఎన్ని బిర్యానీలు వస్తాయి, ఎన్ని ప్లేట్ల ఇడ్లీలు వస్తాయి అని లెక్కలు వేసుకుంటున్నారా? ఈ రోజు మన ఎపిసోడ్లో సచివాలయంలో జరిగిన ఈ మహా అన్న సమరాధన కథేంటో, ఆ టీ కప్పుల్లో మునిగిన కోట్ల రూపాయల ముచ్చటేంటో పూర్తి సెటారికల్ స్టైల్లో విశ్లేషించుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మధ్యలో అదిరిపోయే ట్విస్టులు ఉన్నాయి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ముందుగా మన సచివాలయ అధికారుల చాయ్ ప్రేమని మెచ్చుకోవాలండి. రికార్డులు బద్దలు కొట్టేశారు. లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక్క అధికారి ఆఫీస్లో దాదాపుగా 8,000 టీలు తాగారట. సిఎస్ ఆఫీస్లో ఒక 3,000 టీలు ఖాళీ అయ్యాయట. రోజుకు 24 గంటలు ఉంటాయి. ఒక ఆఫీస్లో 8,000 కప్పుల టీ తాగారంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఫైళ్లు సంతకాలు పెట్టడానికి పెన్నులు వాడారా, లేక టీ కప్పులు పట్టుకోవడానికి చేతులు వాడారా? అసలు అక్కడ పని చేసింది మనుషులా, లేక టీ నగర్ నుంచి వచ్చిన ఏలియన్సా? ఒకవేళ గాల్లో తేలే టీ కప్పులు ఏమైనా కనిపెట్టారా ఏంటి? ఒక సామాన్యుడు రోజుకు 2 టీలు తాగితేనే గ్యాస్ ట్రబుల్ అని గిలగిలలాడిపోతాడు. మరి 8,000 టీలు తాగిన ఆ పుణ్యాత్ములకు ఏ బ్రాండ్ జెలుసిల్ సిరప్ వాడారో కూడా చెబితే జనాలకి కాస్త పుణ్యం ఉంటుంది. ఈ కాంట్రాక్టర్ పంపిన బిల్లుల వెనక ఉన్న మెనూ చూస్తే 5 స్టార్ హోటల్స్ కూడా తలవంచుకోవాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సచివాలయంలో సాగిన క్యాంటీన్ జాతర ఇది. మార్నింగ్ వేడి వేడి టీ, ఆవిర్లు కక్కే ఇడ్లీలు, నెయ్యి దోశలు, వడలు, ఆఫ్టర్నూన్ గుమగుమలాడే లంచ్, వెరైటీ కూరలు, స్పెషల్ రైస్, ఈవినింగ్ పకోడీలు, బజ్జీలు, సమోసాలు, మళ్ళీ స్ట్రాంగ్ చాయ్. నైట్ మీటింగ్లు ఉంటే చాలు, స్పెషల్ డిన్నర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బిల్లులు పేరుకుపోయి 8 కోట్లకు చేరాయట. కాంట్రాక్టర్ పాపం బిల్లులు చెల్లించండి మహాప్రభు అని సెక్రటరియట్ చుట్టూ తిరుగుతుంటే అధికారులు మాత్రం సార్ ఫైల్ ప్రొఫైల్స్ లో ఉంది, కాస్త టీ తాగి వెళ్ళండి అని మళ్ళీ అదే క్యాంటీన్ టీ ఆఫర్ చేసిన ఆశ్చర్యం లేదు. ఎప్పుడైతే 8 కోట్ల తిండి బిల్లు ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి వెళ్ళిందో ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఏంది వయ్యా, మన సచివాలయంలో ఆఫీసర్లు ఫైళ్లు తింటున్నారా, అన్నం తింటున్నారా అని ఆరా తీశారట. వెంటనే సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అసలు నిజంగానే ఇన్ని కోట్లు తిన్నారా, లేక బిల్లులు ఉబ్బించి రాశారా? నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా బోగస్ బిల్లులు సృష్టించారా? రోజువారీ ఖర్చులు ఇంత భారీగా ఎలా పెరిగాయి అని ప్రభుత్వం ఆరా తీసిందట. సాధారణంగా పెళ్లిల్లో 1000 మందికి వంటలు చేయిస్తేనే 5-6 లక్షలు అవుతాయి. అలాంటిది 8 కోట్లంటే సచివాలయంలో ప్రతిరోజు ఏదో ఒక ఊరికి ఉచిత అన్నదానం చేసినట్టుంది వ్యవహారం. ఈ వ్యవహారంపై సీఎంఓ సీరియస్ అయ్యింది. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, దాన్ని ఇలా టీలు బజ్జీలకు తగిలేస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై సచివాలయంలో ఒక కొత్త ఆర్డర్ పాస్ చేశారు. ఇకపై క్యాంటీన్ నుంచి చాయ్ రావాలన్నా, బిర్యానీ రావాలన్నా సీఎం కార్యాలయంలోని ఓఎస్టీ అనుమతి ఉండాలి, లేదా సిఎస్ కార్యాలయం అధికార వోచర్ ఉండాలి. ఈ వోచర్ లేదా పర్మిషన్ లేకపోతే కాంట్రాక్టర్ సొంత ఖర్చుతోనే తిండి పెట్టాలి. ప్రభుత్వానికి రూపాయి కూడా బిల్లు పంపడానికి వీల్లేదు. అంటే ఇకపై సెక్రటరియట్లో ఏ అధికారి అయినా ఒరే అబ్బాయి ఒక 4 చాయ్లు 2 సమోసాలు తీసుకురాని ఆర్డర్ వేస్తే క్యాంటీన్ కుర్రాడు సార్ ముందు సీఎం సంతకం ఉందో లేదో వోచర్ చూపించండి, లేకపోతే చుక్క నీరు కూడా దొరకదని మొహం మీదే చెప్పేస్తాడన్నమాట. ఇదండి మన సచివాలయంలోని రుచికరమైన రాజకీయం. అధికారులు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో అని ఆలోచిస్తూ ఎంతలా అలసిపోతున్నారో ఈ 8 కోట్ల బిల్లు చూస్తేనే అర్థమవుతోంది. పాపం మెదడుకు మేత ఎక్కువై కడుపుకు తిండి ఎక్కువైంది. మరి 8 కోట్ల బిల్లుల వెనుక ఉన్న అసలు దొంగలు ఎవరో ఆడిట్లో తేలాల్సింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.